మిస్ స్వాతి. పలాస రాజకీయాల్లో సంచలనం రేపుతున్న అక్క వసూళ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మద్యం దుకాణాల్లో కోట్ల రూపాయల అదనపు వసూళ్లు జరుగుతున్నాయంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల జేబులు ఖాళీ చేసే పనిలో పడిందని మండిపడ్డారు. 50 సంవత్సరాలు దాటితే బీసీలకు పెన్షన్ అన్నారు, వస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. డిగ్రీ చదివితే చాలు నిరుద్యోగులకు 3000 రూపాయలు వృత్తి అన్నారు, ఒక్కరంటే ఒక్కరికి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అన్నారు, ఆ మాదిరి జరుగుతుందా అని నేను అడుగుతా ఉన్నాను. నీకు 1500 నీకు 1500 అని చెప్పి 18 సంవత్సరాలు దాటితే మహిళలకి ఆడబిడ్డ నిధి అన్నారు, ఎంతమందికి ఇస్తున్నారని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు గారి మాటలు చూస్తే సూపర్ 6 సూపర్ 7 అమలు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఎక్కడ అమలవుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు గారు నేనైతే అడగదలుచుకున్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ఖనిజ మాఫియా, ఈ కూటమి నాయకులే ఒక మాఫియా మాదిరి ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యావరణాన్ని దోచుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వం చేతలుడుగు చూస్తా ఉంది. ఎట్టిపోతుంది ఈ రాష్ట్రం? దీనికి తోడు ఈ రాష్ట్రాన్ని నేరుగా అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూడొచ్చు. మనం మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టారు, రోడ్లు అమ్మకానికి పెట్టారు, హార్బర్లు అమ్మకానికి పెట్టారు, పోర్టులు అమ్మకానికి పెట్టారు, టూరిజం ఇన్స్టిట్యూట్స్ అమ్మకానికి పెట్టారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అమ్మకానికి పెట్టారు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అమ్మకానికి పెట్టారు. నిన్న కాక మొన్న వచ్చింది జీవో, మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారట. మరి పొద్దున మున్సిపల్ బాడీలు వస్తే మున్సిపాలిటీ చేతుల్లో ఆస్తులు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారని ఈ సందర్భంగా మున్సిపాలిటీ ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. మున్సిపాలిటీలో ఉన్నటువంటి పౌర సేవలు సైతం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తానని చెప్పి జీవో ఇచ్చారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాలను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేయదలుచుకున్నాను. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అమరావతి భ్రమరావతి, అమరావతి భ్రమరావతి అంటూ రాష్ట్ర సంపదనంతటినీ కూడా దోచిపెట్టి అక్కడ అమరావతిలో పెడతా ఉన్నారు. అక్కడైనా ఏమైనా పనులు సక్రమంగా జరుగుతూ ఉన్నాయంటే దోపిడీ తప్ప మరొకటి జరగడం లేదని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనం చేయదలుచుకున్నాను. నేను రాష్ట్ర స్థాయిలో వాళ్ళ నాయకుడు అలా ఉంటే మరి నియోజకవర్గాల పరిస్థితి చూడండి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసుకునే పరిస్థితి. మరి మన నియోజకవర్గం చాలా ప్రత్యేకం. మాది గొప్ప చరిత్రను మాట్లాడుకునే వ్యక్తి ఎమ్మెల్యే అయింది. మాది 60 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునేటటువంటి ఆవిడ ఈ పలాస నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయింది. నిన్న కాక మొన్న చూశాను ఒక వీడియో. నేను ఎవరో ఒక ఔత్సాహికుడు ఒక మందు షాప్కి వెళ్ళి మందు కొనుక్కుంటా ఉంటే, ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటా ఉంటే 10 రూపాయలు అదనంగా అడిగాడట. ఎవరో బాబు దీని మీద ఎంఆర్పి సోన్సో ఉంది కదా, మీరు ఎందుకు 10 రూపాయలు అదనంగా అడుగుతా ఉన్నారంటే, ఇది మాకేం చెందదు, మీరు ఏ షాప్ లో కొనుక్కున్నా ఎక్స్ట్రా పే చేయవలసిందని చెప్పి ఖరాఖండిగా చెప్పాడు ఆయన. మా జేబులోకి రాదు, పై వాళ్ళ జేబులోకి వెళ్తుందని కూడా విడమర్చి మరి కూడా చెప్పాడు. ఎవరా పై వాళ్ళు? మరి ఈ నియోజకవర్గంలో 24 మందు షాపులు ఉన్నాయి, 16 షాపులు వదలకత్తూరు పలాస మండలం మున్సిపాలిటీలో ఉంటే 6 షాపులు ఏమో మందస మండలం ఉన్నాయి. మొత్తంగా 24 షాపులు ఉన్నాయి. మరి 24 షాపులకు సంబంధించి ఒక రోజుకి సుమారుగా 550 కేసులు వాటర్ బాటిల్ సప్లై అవుతా ఉన్నాయి. 550 కేసులు. ఒక కేసులోనేమో సుమారుగా 48 వాటర్ బాటిల్స్ ఉంటాయి. మరి వీటితో పాటు ఈ 24 షాపులకు ఒక రోజుకి 350 కేసులు బీర్ బాటిల్ సప్లై అవుతా ఉన్నాయి. 350 కేసులు. ఒక కేసులో సుమారుగా 24 ఎన్నో బీర్ బాటిల్ ఉంటాయి.
ఈ క్వార్టర్ బాటిల్ ఈ బీర్ బాటిల్ కలిపి 550 కేసులు 350 కేసులు కలిపితే ఓవరాల్ గా సుమారుగా 30,000 పైబడి బాటిల్స్ ఒక రోజుకి అమ్మకం సాగిస్తా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఒక బాటిల్ పైన ఒక 10 రూపాయలు అనుకుంటే ఈ 30,000 బాటిల్ పైన సుమారుగా 3 లక్షల పైబడి ఒక రోజుకి ప్రజల నుంచి అక్రమంగా ముక్కుపిండి ప్రజల కష్టాన్ని ప్రజల చెమటని అక్రమంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. గతంలో ఇదే శ్రీనివాసరావు జంక్షన్ లో మనం ధర్నా చేసాం, మానవహారం చేసాం, ర్యాలీగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇంటిమేషన్ ఇచ్చాం, ఒక గ్రీవెన్స్ ఇచ్చాం. ఈ అక్రమ ధరలను అరికట్టండి, అక్రమ మద్యాన్ని అరికట్టండి అని చెప్పి ఆ రోజు మనం కంప్లైంట్ ఇస్తే ఏకంగా నా మీద మర్డర్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే చేయించింది. ఆవిడికి బాధ, మన అక్రమంగా 10 రూపాయలు వసూలు చేస్తున్నారని అడిగితే ఎక్కడ ఆవిడ కలెక్షన్ తగ్గిపోద్దని ఆవిడకి బాధ. అడిగినందుకు ర్యాలీ చేసినందుకు మర్డర్ కేసు పెట్టినటువంటి నీచమైన చరిత్ర ఇక్కడ ఎమ్మెల్యేదని ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలకి తెలియజేయదలుచుకున్నాను నేను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద మేము ధర్నాలు ర్యాలీలు చేసాం. కేసులు పెట్టారు కానీ మర్డర్ కేసు పెట్టలే. ఈ అక్రమ వసూలు పైన అక్రమ మద్యం దందా పైన అడిగితే మాత్రం ఏకంగా మర్డర్ కేసు పెట్టారంటే పలాస నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను నేను. అంటే మళ్ళీ మనం అడగకూడదు దాని గురించి, ఎందుకంటే మనం అడిగితే 10 రూపాయలు వసూలు ఆగిపోతే ఆవిడ కలెక్షన్ తగ్గిపోతుంది. ఒక రోజుకు 3 లక్షలు అంటే నెలకి సుమారుగా 90 లక్షలు పైబడి, నెలకి ఇంత ఇంచుమించుగా 1 కోటి రూపాయలు, ఒక సంవత్సరానికి 12 కోట్లు, 5 ఏళ్ళకి తీసుకుంటే 60 కోట్ల రూపాయలు ప్రజల కష్టాన్ని ప్రజల స్వేదాన్ని పీల్చి పిప్పి చేసుకుని లాగిస్తా ఉన్నారు వీళ్ళు. అడిగితేనేమో మన మీద మర్డర్ కేసులు. ఇంకో ఘోరమైన అంశం ఉంది మన పలాసలో. సాధారణ మద్యం షాపులకేమో బార్ అని చెప్పి బోర్డు పెడతా ఉన్నారు. బార్ల రేటు వసూలు చేసుకోవడానికి, అంటే ఒక బాటిల్ పైన 30 రూపాయల నుంచి 50 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. ఓ క్వార్టర్ బాటిల్ పైన, ఓ బీర్ బాటిల్ పైన సాధారణ మద్యం దుకాణాల కంటే అదనంగా వసూలు చేసుకోవడానికని బార్ అని బోర్డు పెట్టి అదనంగా వసూలు చేస్తూ ఉన్నది. ఆ మొగిలిపాడు దగ్గర ఆ షాప్ ఉన్నది. అది బారా? అది అసలు అది మద్యం షాపుగా అది ఎలావడా? దానికి గోడలు ఉన్నాయా? గోడలకు రంగులు ఉన్నాయా? ఓ ఫ్యాన్లు ఉన్నాయా? ఓ కిటికీలు ఉన్నాయా? ఏమున్నాయి? అదేమో బార్ అట. బార్ రేట్లు అక్కడ వసూలు చేస్తారట. అడగకూడదట, అడిగితే మర్డర్ కేసులట. ఆవిడ గురించి మనం ఏదైనా అన్నాం అనుకోండి, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి అని పడిపోతుంది. ఏమమ్మా నీకు నోరు పేరడం లేదా? ఇప్పుడు ఎవడప్పు సొమ్మని క్వార్టర్ బాటిల్ పైన 10 రూపాయలు మీరు అదనంగా వసూలు చేస్తున్నారు. మీ జేబులోకి రాకపోతే ఎమ్మెల్యే గారికి సూటిగా అడుగుతా ఉన్నా, ఇవి నిజంగా అక్క వసూళ్లు కాకపోతే, అక్రమ వసూళ్ళు అయితే నువ్వెందుకు మాట్లాడవు? నీ జేబులోకి ఈ అక్క వసూలు, ఈ అక్రమ వసూలు నీ జేబులోకి రాకపోతే నువ్వెందుకు అడగవు? నువ్వెందుకు ఆపవు? పలాస నియోజకవర్గం ప్రజలను అడిగితే వాళ్ళు ఒకటి చెప్తున్నారు, మా అక్క నెలకోసారి వస్తుంది సార్ వైజాగ్ నుండి, వస్తే చక్కగా ఆఫీసులో కూర్చుంటది, ఈ కలెక్షన్ అంతా కలెక్ట్ చేసుకుంటది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తుంది. వాస్తవమేనేమో ఇది. ఏంటంటే ఎమ్మెల్యేగా ఉండి కూడా విజిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నావే తప్ప ఇక్కడ ఏమి రెసిడెంట్ ఎమ్మెల్యేగా నువ్వు లేవని పలాస నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, వెళ్ళి వీధిలోకి వెళ్ళి చూడు, వీధికో బెల్ట్ షాప్ ఉంది. నీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, నీ హయాంలో నువ్వు చేస్తున్నటువంటి అభివృద్ధి, వీధికి వాడకి ఒక బెల్ట్ షాప్ తప్ప మరొకటి కాదు అని ఈ స్థానిక ఎమ్మెల్యేకి అయితే నేను తెలియజేయదలుచుకున్నాను. నేను ఏమిటి అక్రమం, ఏమిటి అన్యాయం? ఒక కొండ ఉంచారా, ఒక గుట్టుంచారా, ఒక చెరువు ఉంచారా? చెరువులు కప్పేస్తున్నారు, కాలువలు కప్పేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు, గుట్టలు తీసేస్తున్నారు. మట్టి ఏమవుతుందో తెలియదు, ఇసుక ఏమవుతుందో తెలియదు. ఈ మాఫియా వీళ్ళకి బుద్ధి రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేసుకుంటూ, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు చేసినటువంటి వెన్నుపోటు,
నియోజకవర్గ స్థాయిలో అక్క చేసినటువంటి ఈ దుర్మార్గ అక్రమ వసూలు గమనించాలని, రాబోయే రోజుల్లో వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే నేను అంటాను వీటిని అక్రమ వసూళ్ళ ఇవి అక్రమ వసూళ్ళ ఖచ్చితంగా ఇవి అక్క వసూళ్ళే అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు. అక్రమ వసూళ్ళు కాదా, అక్రమ వసూళ్ళు కాదా, చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేసిన చంద్రబాబు నాయుడు. ఒక సైడ్ రాన్న, ఒక సైడ్ రాన్న. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు. పదండి.